సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అంటే ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? నాట్ ఓన్లీ యాక్టింగ్ కాకుండా యాక్టింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఏంటంటే మీరు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేశారు, దాని తర్వాత మరి మాస్టర్స్ చేశారు, అది కూడా కంప్లీట్ యాక్టింగ్ అండ్ థియేటర్స్ ఆర్ట్స్ సంబంధించి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎన్ని ప్లేస్ చేసింటారో అంటే థియేటర్ ఆర్ట్స్ ప్లేస్ కానీ నాటకాలు కానీ లెక్కలేనని ఉండే కదా బ్రో. ఒక 20-25 ప్లేస్ చేశా బ్రో అరౌండ్ ఇండియా. ఇన్ కన్నడ, ఇన్ మలయాళం, తమిళ్, తెలుగు. ఇన్ మలయాళం ఆల్సో? మలయాళం కొరచు క్యారెక్టర్, అందుకే మీరు ఎగ్జాక్ట్గా దింపడానికి రీజన్ ఏంటా అనుకున్నా. సో మలయాళం ప్లేస్ చేస్తున్నప్పుడు నాకు మలయాళం రాదు కదా, సో మేజర్గా వింటూ అది ఆ సౌండ్ గుద్దుకుపోయింది. ఎందాన సుఖం వల్లే అనే సౌండ్, ఈ సౌండ్ గుద్దుకుపోయి ఐ వాజ్ లైక్ ఈ క్యారెక్టర్ రాగానే ఓకే గుడ్ నైస్ ఐ కెన్ ఇంప్లిమెంట్ సమ్ నాలెడ్జ్ దట్ ఐ హ్యావ్ అనుకున్నా. సో యాక్టింగ్ ఫుల్ టైమ్ ఇంటూ ఫిలిమ్స్తో పాటు బికాస్ ఆఫ్ మై డిగ్రీ ఐ ట్రై టు ఎక్స్ప్లోర్ వర్క్షాప్స్, టీచింగ్ అనలేను కానీ ఇట్స్ లైక్ ఒక 15-20 యాక్టర్స్ కలిసి ఎక్స్ప్లోరేషన్. సో ఇంట్లో ఖాళీగా ఉండకుండా సో ఐ ట్రై టు టీచ్, learn from few other co-actors. We do workshops on different scripts, play scripts కానీ. నేను మీరు అక్కడ మలయాళం కుట్టే టీచరే ఇక్కడ కూడా టీచరే, రియల్ లైఫ్ లో కూడా టీచరే? లేదండి, టీచర్ కాదు, లెట్స్ సే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాకపోయినా కానీ కొంచెం ఓకే we learn from each other, right? Yes. సో నైస్ బ్రో. ఏంటంటే ఈ జర్నీ కంప్లీట్గా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే యాక్టింగే నా జీవితమే యాక్టింగ్ అని అనుకుంటూ మీరు దాన్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు చూసారా. దట్ ఆర్క్ ఇస్ వెరీ వండర్ఫుల్. ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? ఇది చెప్పాలి, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఫస్ట్ ఇలాగా వీడు పుట్టగానే వీడు ఇంజనీర్, ఇంకొకరు పుట్టే డాక్టర్, లేకపోతే ఇంకొక స్ట్రీమ్, ఈ మధ్యన సిఏ అని కూడా అంటున్నారు. ఓకే, ఈ మధ్య అది కూడా కొంచెం ఫ్యాషన్ అయిపోయింది. సో లక్కీలీ నేను చిన్నప్పుడు మేబీ వాళ్ళు అనుకుని ఉంటారు, కానీ దాని తర్వాత దే ఫెల్ట్ లైక్ ఓకే వీడు నిజంగా సీరియస్గానే దీనికి వెళ్ళాలనుకుంటున్నాడేమో అనుకుని మా అమ్మ, ఐ వాంట్ టు మెన్షన్ హర్ నేమ్, అంజనీ దేవి గారు, మా నాన్న వెంకటేశ్వరరావు గారు, ఈజ్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆర్మీ విఆర్ తీసుకుని వాలంటీర్. సో ఇప్పుడు బీడిఎల్లో వర్క్ చేస్తున్నారు రిలేటెడ్ టు మిసైల్స్ అండ్ ఆల్. సో వీళ్ళిద్దరూ దేవర్ లైక్ లెట్ హిమ్ డూ, చేయనిద్దాం చూద్దాం అనుకుని ఆ సపోర్ట్ వచ్చింది. చాలామందికి అక్కడే డోర్స్ పడిపోతాయి, గేట్స్ పడిపోయి ఎంత చేయాలనుకున్నా కూడా మేబీ రాలేరేమో. సో ఆ పాయింట్లో ఐ నీడ్ టు థ్యాంక్ మై పేరెంట్స్. ఇద్దరు, మా అమ్మ మా నాన్న ఇద్దరు. వేరే రిలేటివ్స్కి ఏం సమాధానం చెప్పుకున్నారు నాకు తెలీదు, ఎందుకంటే ఇప్పటికీ ఐ డోంట్ బీ లైక్ ఓకే రిలేటివ్స్కి వెళ్ళిపోయి నేను యాక్టర్ అని చెప్పుకొని అంత ధైర్యం నాకు లేదు. కానీ మా అమ్మ నాన్నకి నేను చెప్పా యాక్టర్. సో వాళ్ళు అక్కడ ఆ గేట్స్ వేసేయకుండా ఇప్పటికీ దే సపోర్టెడ్ మీ. ఇన్ఫ్యాక్ట్ మా నాన్న అయితే అరే ఆ డైరెక్టర్ని కలిసావా, ఈ డైరెక్టర్ కలిసావా, ఇక్కడ ఆడిషన్ జరుగుతున్నాయేమో చూడు, వాళ్ళు ఏదో కొత్త సినిమా చేస్తున్నారు, కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు, వెళ్ళి కలువు, హీఈస్ మోర్ ఎక్సైటెడ్. అలాగా ఇద్దరు దే హెల్ప్ మీ, అంటే దే సపోర్టెడ్. ఆ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మిగతా ప్రపంచాన్ని గెలిచే ఇంట్లో ఆ సపోర్ట్ దొరికితే. కానీ ఒక టైంలో యాక్టింగ్ అంటే కాలేర కొడతాం మూసుకొని పోయి చదువుకోవాలి సందర్భాలు అనేది కూడా చూసిన దాని నుంచి ఇంత సపోర్టివ్గా వాళ్ళు కూడా అంటే అక్కడికి వెళ్ళు, ఇది ట్రై చేయని చెప్పే పేరెంట్స్ వరకు లక్కీ మ్యాన్ హోప్ఫుల్లీ. సో ఇప్పుడున్న ప్రెషర్ ఏంటంటే వాళ్ళు నాకు మీద పెట్టిన ట్రస్ట్ని నేను నిలబెట్టుకోవాలి. దట్ ఈస్ అనదర్ వన్ బిగ్ మైల్ స్టోన్. సో ఎప్పుడు ఎవరు అరే యాక్టింగ్ చేయి అంటే మనం చూడం, నువ్వు డాన్సర్ అవ్వు, నువ్వు యాక్టర్ అవ్వు, లేదా నువ్వు డైరెక్టర్ అవ్వు, ఈ ఫీల్డ్స్ అన్నీ అన్టచ్డ్ రోడ్స్ లాగా ఎక్కడో మనకి వెలుగుతుంది, మనం సాధించాలని బయలుదేరుతాం. బట్ ఆ ఆస్పెక్ట్లో ఇంట్లో ఒక చిన్న సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఆ సపోర్ట్ నిలబెట్టుకోవాలి. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ గోల్. ఎస్. అంటే ఇంతగా పేరెంట్స్ అయితే సపోర్ట్ చేశారు కదా, మరి డాడ్ రియాక్షన్ ఏంటి? పేరెంట్స్ అంటే వాళ్ళ సటిల్ రియాక్షన్స్లోనే చాలా వైబ్రెన్స్ ఉంటుంది అనమాట. సో దేవర్ హ్యాపీ, అంటే రికగ్నిషన్ వచ్చింది అని దేవర్ వెరీ హ్యాపీ. నాకేం చూపిలే కానీ ఆయన ఏం చేస్తారంటే మా రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఆయన ఆఫీస్లో అందరికీ ఈయన చెప్పుకుంటూనే ఉన్నారంట. సో దాని తర్వాత నాకు వేరే రిలేటివ్స్ ఫోన్ చేసి ఇలా మీ నాన్న చెప్పారా అంటే
అవునా, ఓకే, థ్యాంక్ యూ అండి. ఆ టైంలో కళ్ళలో నీళ్ళు వచ్చాయి. యా యా దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. మా అమ్మ అయితే నన్ను మర్చిపోయి సినిమాలో నన్ను తిట్టేసుకుని ప్రేమించేసుకుని అన్నీ చేస్తుంది. సో ఇద్దరు, మా అమ్మ నాన్న ఇద్దరు, దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే సరేరా వీడిని నమ్మాము, వీడేదో చేస్తున్నాడు, ఆ స్క్రీన్లో నన్ను చూడగానే వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరికీ చెప్పుకొని దే ఫెల్ట్ వెరీ నైస్. అది చెప్తూ ఉంటేనే కళ్ళల్లో చిన్న ఏమనేది కూడా కనిపించింది. ఓకే, అంటే ఏంటి బ్రో మ్యారేజ్ అయిందా? ఏంటి ఒక పొజిషన్ వచ్చేంత వరకు చేసుకోకూడదని ఏమన్నా శపథం పెట్టుకున్నారా? అంటే దాంట్లో ఏజ్ రోల్ చేసా అని చెప్పి మ్యారేజ్ ఫిక్స్ చేస్తారా? లేదు బ్రో, నో వెడ్డింగ్ అలా ఏం లేదు. బట్ యాజ్ ఆఫ్ నో కోయి హే నెయ్యి, కోయి హే నెయ్యి నెయ్యే ప్రపోజల్ కూర్చున్నాయా? నెయ్యారా? ఎందుకు మలయాళం కుట్టినే చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు? అంటే ఒక ప్రాబ్లం అయిపోయింది బ్రో. ఇక్కడ ఏమైపోయింది అంటే అఖిల్ బానేశ్వర్ అని వినగానే వీడు ఎవడో నార్త్ తోడు అనుకుంటున్నారు ఫస్ట్. ఓకే, అఖిల్ బానేశ్వర్ అంటే ఈ సౌండింగ్ ఏదో నార్త్ ఉంది. ఆ బానేశ్వర్ అనే ఆ పేరులో మా అమ్మకి చిన్నప్పుడు శివుడు ఈశ్వర్ పేరు రావాలని అది మిక్స్ చేసి ఇది మిక్స్ చేసి బానేశ్వర్ అని పెట్టింది. అది ఇప్పుడు ఏదో నార్త్ ఇండియన్ సౌండ్ కొడుతుంది. ఇక్కడ నాన్నకుట్టన్ పిల్లై అనగానే ఏదైతే మలయాళం క్యారెక్టర్ చేశానో అసలు నేను తెలుగు అని కాదని స్టాంప్ వేస్తారు. వీడు తెలుగు కాదు, వీడు నార్త్, వీడు మలయాళం తమిళ్ అని అదొకటి నడుస్తుంది. సో ఎవరికి నేను తెలుగా తమిళ మలయాళం అర్థం కావట్లేదు, హిందీ అని. ఓకే, ఆఫ్టర్ అనగనగా ఎలా అనిపిస్తుంది? అప్రాక్సిమేట్లీ ఒక 20-25 డేస్ అవుతుంది కదా. మరి ఫేజ్ ఎట్లా నడుస్తుంది? అవకాశాలు కానీ లేకపోతే ఇంకా అదర్ ఎక్సెట్రా? అప్రిసియేషన్ ఇస్ గుడ్, వ్యూవర్షిప్ ఇస్ గుడ్. ఎవరు చూసినా, ఎవరు అనగనగా గురించి మాట్లాడినా కూడా ఎవ్రీబడి హ్యాస్ అ పాజిటివ్ సైడ్ టు ఇట్. నాకు కూడా నేను నా ఫ్రెండ్ సర్కిల్స్ నెక్స్ట్ సర్కిల్స్ కాకుండా మిగతా వాళ్ళని కలిసిన ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ ఇండస్ట్రీ వాళ్ళని కూడా దే ఆర్ స్పెషలీ మెన్షనింగ్ ఆ నాన్నకుట్టన్ పిల్లై క్యారెక్టర్ చాలా బాగా చేసావు బ్రో, ఇది అది. ఇట్ ఫీల్స్ వెరీ నైస్. ఆపర్చునిటీస్ కోసం నేను ఐఎమ్ ఓపెన్ లైక్ దిస్, బట్ ఇట్ విల్ టేక్ టైమ్ డెఫినెట్లీ. ఆడిషన్స్ ఇస్తూ ఉన్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు, అంటే ఒక యాక్టర్ జర్నీ ఆల్వేస్ ఐ బిలీవ్ ఆడిషన్స్ ఇస్తూ ఉండాలి. ఆడిషన్స్ అయితే విల్ గో ఆన్. ఈ క్యారెక్టర్ చూసి ఐఎమ్ ఓపెన్ ఫర్ వర్క్స్ ఆల్సో. మై ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఇప్పుడు అనగనగా చూసిన వాళ్ళు నెక్స్ట్ మూవీలో నన్ను చూసినప్పుడు వాడు ఒకడైనా అనుకోవాలి. సో ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దట్. అంటే ఒక వర్సటైల్ నెస్ కోసం ట్రై చేస్తున్నాను. ట్రయింగ్ టు చేంజ్ మై లుక్, ట్రయింగ్ టు మేబీ క్రియేట్ సంథింగ్ ఎల్స్ ఇన్ దట్ క్యారెక్టర్. ఓకే, రే అది మలయాళంలో కాస్త మాట్లాడచ్చుగా ఏదన్నా డైలాగ్ ఏదో ఒకటి మా కోసం. తెలిసిపోద్దు రాదని తెలిసిపోద్దా? ഭക്ഷണം കഴിച്ചോ? ഹാപ്പിയാണോ? സുഖമല്ലേ? എടാ ചാനിക്ക ഒരു കാര്യം പറയട്ടെ, సంసారి. అది మాత్రం వచ్చేస్తుంది. ఎవరికి ఏం రాకపోయినా తెలుగులకు మాత్రం ఆ సంసారీలు అవి వచ్చేస్తా ఉంటాయి. ఎంత చాట అలీ గారు ఎప్పుడో స్టార్ట్ చేశారు కదా, అది వచ్చేస్తా ఉంటుంది. నీ లైఫ్లో ద హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఈ యాక్టింగ్ విషయంలోనే కాకుండా ఏం చెప్తారు మీరు? హ్యాపీయెస్ట్ మూమెంట్ అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ ఆర్ యాక్టింగ్ ఎనీథింగ్. అంటే ఎవరైనా ఇప్పుడు నేను సడన్గా అడిగాను హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మీ మైండ్లోకి ఒకటే వచ్చి ఉంటుంది, అదేంటి? అంటే యాక్టింగ్ రిలేటెడ్ ఉన్నాయి అన్ని. అది అవునా? మై హ్యాపీయెస్ట్ అండ్ మోస్ట్ సర్ప్రైజింగ్ మూమెంట్ వాజ్ ఫోన్ కాల్ ఫ్రమ్ కల్కీస్ టీమ్. కల్కీలో చేశారా మీరు? ఎస్, కల్కీలో ఒక 56 సెకండ్లు. మీరు వాటర్ తాగుతూ ఉంటే వెళ్ళిపోయి ఉంటాను. ఏం క్యారెక్టర్ బ్రో? ఎక్కడున్నారు అసలు? సో శంబాల లాస్ట్ 20 minutes ఫైట్ జరుగుతుంది కదా, క్లైమాక్స్. అవును, ఆ ఫైట్ జరగడానికి కారణం నేనే. అంటే ఒక విధంగా అలా అనుకోలేండి. అంటే ఆ లాస్ట్ 20 minutes దగ్గర శంబాల యూనివర్స్కి భైరవ ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడు, సో ద ఫస్ట్ పర్సన్ టు స్టాప్ హిమ్ ఇస్ మీ. మొత్తం హెయిర్ మొత్తం ఇలా అనుకోని ఫుల్ గెడ్డం ఉంటుంది, గన్ పెట్టి లూక్ ఎవరితను అని అడిగే దగ్గర నా క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది. లేదు మనవాడే అని హర్షిత్ రెడ్డి క్యారెక్టర్ లూక్ చెప్తాడు భైరవ గురించి. ఓకే, అక్కడ సరేలే అని చెప్పి లూక్ చెప్తున్నాను కానీ వదిలేసి భైరవని అలా లోపల తీసుకెళ్ళి
అక్కడంతా అతలాకుతలం చేయడానికి నేను ఐ వాజ్ ద పార్ట్ దేర్. ఎంట్రీ ఇచ్చింది నువ్వే బ్రో. మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, అరే నువ్వు అక్కడ ప్రభాస్ గారిని ఆపేస్తుంటే ఆ ఫైట్ జరగకపోనేమోరా, క్లైమాక్స్ జరగకపోనేమో, సెకండ్ పార్ట్ కూడా ఉండాలి కాదేమో, ఆ సెకండ్ పార్ట్ ఉండు కాదేమో, నువ్వు ఆపేసి వెనకలు పంపించేయాల్సింది, ఏరా నువ్వు ఇలా అది పాడు పెట్టగానే చచ్చిపోయావు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని. సో అలా అంటారులేండి ఫ్రెండ్స్ కదా, 56 సెకండ్లు చేసాను ఫీల్ అవుతానేమో అనుకుని వాళ్ళు లేదురా అతను కొట్టేది. బట్ దట్ వాజ్ అ వెరీ సర్రియల్ మూమెంట్. నేను ఆడిషన్ ఇచ్చి 9 months 10 months అయిపోయి ఉంది, నేను మర్చిపోయాను, వాళ్ళు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. ఎవరైనా కలికి ఆడిషన్ ఇచ్చామంటే అప్పట్లో అని చెప్పుకునేవాడిని, కానీ ఆ రోజుల్లో అప్పట్లో ఏదో ఇచ్చి ఉంటాను లేరా. సో ఒకరోజు ఆ రోజు సండేనో సంథింగ్, ఐ వాజ్ స్లీపింగ్ అండ్ ఐ గాట్ అ కాల్, అన్నోన్ నెంబర్, ఐ లిఫ్ట్ ద కాల్, దే లైక్ వీఆర్ ఫ్రమ్ ప్రాజెక్ట్ కే. లేచి నుంచి వాట్ ఇస్ ఏం చెప్పండి అంటే, ఇలా ఒక రోల్ ఉంది, ప్రభాస్ గారి కాంబినేషన్లో ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి, వుడ్ యూ బీ ఇంట్రెస్టెడ్ అని అడిగాను. ఇంట్రెస్ట్ కాదు, ఇప్పుడు రమ్మంటారా, ఐఎమ్ దేర్, ఐఎమ్ రెడీ అని చెప్పి ఐ వెంట్ అండ్ దట్ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్, ఫెల్ట్ వెరీ డిఫరెంట్. అంటే ఆబ్వియస్లీ హూ విల్ రిమెంబర్ 9 months తర్వాత ఎక్కడో ఎప్పుడో ఇచ్చిన ఆడిషన్ గుర్తుపెట్టుకుని ఆ స్కెడ్యూల్ వచ్చినప్పుడు ప్రభాస్ గారి కాంబినేషన్లో, అది ప్రభాస్ గారితో 1-on-1, అసలు డ్రీమ్ కమ్ ట్రూ బ్రో.